పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ పెట్టాడు. పార్టీ పేరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పీ. ప్రస్తుతం మనం ఆ పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్తతో ఉన్నాము, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు పార్టీ ఎందుకు పెట్టారు, దేనికోసం పెట్టారు, మరి రానున్న రోజుల్లో వాళ్ళ కార్యాచరణ ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? సింగారం రవీందర్. ఎక్కడి నుంచి మీరు? పాలకుర్తి నియోజకవర్గం. తీన్మార్ మల్లన్న ఇప్పుడు కొత్త పార్టీ పెట్టిండు, బీసీల కోసం అంటుండు, బీసీలకు అన్యాయం జరిగింది అంటుండు. మరి నిజంగానే బీసీలకు అన్యాయం జరిగిందా? 100% జరిగింది. ఎందుకు జరిగిందంటే ఇప్పుడు మన వాడు ఎక్కడుంటే అక్కడ మనకు జరుగుతుంది, ఏదైనా మంచి జరుగుతుంది, సహాయం జరుగుతుంది. ఇప్పుడు అధికారంలో ఒక రెడ్డి వెలమ ఉండి బీసీకి న్యాయం జరగాలంటే జరగదు. ఎందుకంటే బీసీ ఓట్లతోనే ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు 90% ఉంటే 10% ఉన్నటువంటి వాళ్ళు రాజ్యం వెళ్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మేము రాజ్యాధికారం ఎందుకు రావాలంటున్నాం అంటే మా ఓటు మేము వేసుకుంటే మా బతుకులు మేము మార్చుకుంటాం, ఎవరినో అడిగే అవసరం లేదు. మా బడ్జెట్ మేమే మార్చుకుంటాము, మా నిరుద్యోగులు మేమే తీసుకుంటాము, మా చదువులు మేమే చదువుకుంటాం, మా వైద్యం మేమే చూసుకుంటాం. మాకు బీసీ అధికారం రావడానికి వచ్చినటువంటి పార్టీ బీసీ రాజ్యాధికార పార్టీ. కాబట్టి 100% ఇది న్యాయం జరుగుతుంది. బీసీ రాజ్యాధికార పార్టీలో మీరు ఇంతకుముందు అన్నట్టు అన్ని జాతులకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వాళ్ళ పర్సంటేజ్ వాళ్ళకు ఉంటది, మిగతా పర్సెంటేజ్ ఏది ఉందో అది బీసీ వర్గానికి 100% జరుగుతుంది. ఓసీలో కూడా బీసీ వాడు గెలవచ్చు, కానీ ఓసీ కాడ బీసీ ఇవ్వకుండా ఓసీ నిలబడి అక్కడ బీసీని ఓడగొడతాడు. ఎందుకు? ధన ప్రజాస్వామ్యం, డబ్బులు వస్తూ ఉంటారు. డబ్బు ఇచ్చుకుంటూ ఓటు వేస్తాడు, డబ్బు వంచుకుంటూ ఓటేస్తాడు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత 5 ఏళ్ళు వీడు బానిస రాజకీయ బానిసత్వం చేస్తాడు. అందుకొరకు మేమేమంటున్నాం, మాకు డబ్బు అవసరం లేదు, మన ఓటు మనం వేసుకుందాం, మన రాజ్యాధికారం సాధించుకుందాం, మన బతుకులు మనం మార్చుకుందాం అనేది రాజ్యాధికార పార్టీ. కానీ తీన్మార్ మల్లన్న ఒకసారి బీజేపీలో, తర్వాత కాంగ్రెస్ లో ఎమ్మెల్సీగా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేస్తే వచ్చి పార్టీ పెట్టిండు. ఇలాంటి వ్యక్తిని నమ్మొచ్చా అని అడుగుతున్న పరిస్థితి కొందరు మంది ప్రజలు. వాళ్ళకి ఏం చెప్తారు? 100% మా తీర్మానం నమ్మొచ్చండి. ఎందుకంటే ఇది రాజకీయం కాబట్టి నచ్చకపోతే బయటికి రావచ్చు, అందులోనే ఉండాలనే రూల్ లేదు. ఇప్పుడు ఏ పార్టీలో ఉండవచ్చు, ఏ పార్టీకైనా పోవచ్చు, మళ్ళీ ఏ పార్టీకైనా రావచ్చు. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే అక్కడ అన్యాయం జరిగితే, అక్కడ ఆయనకు మోసం జరిగితే, ఆయనకు ఇబ్బందులు జరిగితే బయటకు వస్తాడు. అయితే ప్రజలకు మాత్రం న్యాయం జరుగుతుంది. పార్టీకి అన్యాయం జరుగుతుందేమో కానీ, పార్టీ తప్పియొచ్చు కానీ ప్రజలకు మాత్రం న్యాయం చేస్తాడు. ఆయన దగ్గరికి ఇప్పుడు ఎంతో మంది వస్తారు మా తీర్మానం కాడికి, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాడు. ఆయన లెటర్లు ఇస్తాడు, ఫోన్లు చేస్తాడు, అక్కడక్కడే మాట్లాడుతాడు. ఎస్ఐలకైనా, సిఐలకైనా, ఎవరికైనా సరే, కలెక్టర్కైనా, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎవరికైనా డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడతాడు. ఎందుకు? అక్కడ ఆయనకు న్యాయం అనిపిస్తుంది. అందుకొరకు చాలా మంది క్యూ న్యూస్ ఆఫీస్కి వస్తారు, చాలా మంది తీర్మానాలతో మంచి మేలు జరుగుతూ ఉన్నది. అందుకొరకే మల్లన్న ఏ పార్టీలో ఉన్నాడు, ఏ పార్టీ పోయినాడు కాదు. ఇప్పుడు ఏ పార్టీ దానికి రాజ్యాధికార పార్టీ వచ్చింది కాబట్టి ఈ పార్టీ ముందుకు జరుగుతూ ఉంటది. ఈ పార్టీ రేపు 2028లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఏకమైతాం. 100% 2020లో తీర్మానంలో ముఖ్యమంత్రి చేసుకుంటాం. గతంలో ఎన్నో కొత్త పార్టీలు వచ్చాయి, ఎక్కువ రోజులు మనుగడ సాధించలేదు. ఇది కూడా మనుగడ ఉండకుండా తొందరలోనే ఈ పార్టీ కూడా భూస్థాపితం అయిపోతుంది అని కూడా చెప్తున్న పరిస్థితి. మరి ఏం చెప్తారు వాళ్ళకి? ఇది బీసీ పార్టీ అండి, బీసీ ఎవరు పార్టీ పెట్టలే. ఇప్పుడు కాంగ్రెస్ కు రెడ్డిలు, తర్వాత బీజేపీకి బ్రాహ్మణ్స్ ఉంటారు, తర్వాత మన వేరే పార్టీలకు వెలమోలు ఉంటారు. కానీ ఈ పార్టీకి బీసీఏ ఉంటాడు. ఇక బీసీఏ ఉంటాడు కాబట్టి 100% బీసీలకు న్యాయం జరుగుతుంది. బీసీలు కూడా ఇప్పుడు బీజేపీలో ఉన్నారు, బీసీలు బీఆర్ఎస్ లో ఉన్నారు, కాంగ్రెస్ లో ఉన్నారు. మరి అంటే బీసీలు కూడా విడిపోయారు కదా. మరి విడిపోయినటువంటి బీసీలు మేము ఏకం చేస్తాం, మేము కొట్లాడుకోం, మేము ఒకటైతాం. అక్కడ 2-3 బీసీలు ఉంటే అవసరమైతే ఒక బీసీని మేము నిలబెడతాం, ఆ బీసీని గెలిపించుకుంటాం. కానీ ఆ ఓసీ స్థానంలో బీసీని గెలిపించుకుంటాం, మళ్ళీ అక్కడ ఇంకా ఓసీ గెలవకుండా చేస్తాం. మా ఓటు మేము వేసుకుంటాం అంతే. ఇంకా మేము వచ్చేటువంటి 2020 ఎలక్షన్ లో సర్పంచ్ కానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఏ ఎలక్షన్ రాని 100% మా ఓటు మేము వేసుకుంటాం. 100% మా తీర్మానం 2020లో ముఖ్యమంత్రి చేస్తాం. ఓసీలు బీసీలను బాగా ముంచిరు అంటున్నారు మీరు, అంతేనా? రాజకీయంగా ఓసీలు ఇలా రెడ్డిసి వెలమాసు రాజకీయ బానిసత్వంగా చేసుకుంటారు బీసీలను. అక్కడ జరుగుతుంది మోసం, అక్కడ జరుగుతుంది అన్యాయం. డబ్బు వస్తూ ఉంటారు, ఎలక్షన్లో ఓట్లు వేయించుకుంటారు. 5 ఏళ్ళు వాళ్ళను రాజకీయ వాడు చెప్పింది వినాలి. నేను ఏమంటున్నానంటే డబ్బు అవసరం లేదు, ఇక్కడ మా ఓటు మేము వేసుకుంటాం, మా రాజ్యాధికారం మేము సాధించుకుంటాం, మా హక్కులు మేము సాధించుకుంటాం, మా బడ్జెట్ మేము పంచుకుంటాం. విద్య, వైద్యం, మా భూములు, మా దగ్గర మేధావులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, మంచి పోలీసులు ఉన్నారు, మంచి అడ్వకేట్లు, మంచి లాయర్లు ఉన్నారు, మంచి మన ఇంటెలిజెంట్ వాళ్ళు ఉన్నారు, తర్వాత ఇంజనీరింగ్ అందరూ ఉన్నారు మేధావులు.
బీసీ మేధావులను ఎక్కడ వాళ్ళను ఏం చేయకుండా ఉన్నారు. ఇది బీసీ పార్టీ వాళ్ళని ముందర పెడుతుంది, వాళ్ళ వెనక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అట్లా 100% మల్లన్న న్యాయం చేస్తారు. థ్యాంక్ యూ బ్రదర్.